తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు అనంతపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వచ్చి మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశానన్న దానిపై నమోదైన కేసు తాలూకు 41 నోటీసు తీసుకున్నారు. అనంతరం స్టేషన్ బయట మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఆటవిక పాలన కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ బాబు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆయన ఎర్రబుక్కును ఈ రాష్ట్రంలో ఫోర్సులోకి తీసుకొని రావటం జరిగింది. అందులో భాగంగానే దయచేసి అయ్యా లోకేష్ బాబు గారు, మీరు ఎర్రబుక్కును పక్కన పెట్టి రాజ్యాంగాన్ని చదువుకుంటే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలాంటి ప్రశ్నించే హక్కును ఉక్కుపాదంతో ఈ రాష్ట్రంలో అణచివేస్తున్నారు. మీరు దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆకృత్యాలను, మీరు చేస్తున్న ఆటవిక పాలనను మేము మా పేపర్లలో రాస్తేనో, లేదా మా టీవీలలో మాట్లాడితేనో, లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఇమ్మీడియట్గా కేసులు కట్టి మమ్మల్ని రాష్ట్రం అంతటా కూడా జైళ్ళకు పంపే కార్యక్రమం మీరు మొదట ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. దయచేసి మేము కూడా మా పార్టీ లీడర్లను, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని మా ఎమ్మెల్యేలను, మా మాజీ ఎంపీలను, మినిస్టర్లను, తర్వాత మా లీడర్లను అందరినీ కూడా విపరీతమైన అనాగరికమైన భాషలో మీరు కూడా తిడతా ఉన్నారు. నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికెక్కడ రాష్ట్రమంతటా కూడా ఇలాంటి కేసులనే, ఇప్పుడు నా మీద ఏ కేసునైతే పెట్టారో అలాగే మేము కూడా ప్రతి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లను ఇవ్వబోతున్నాం. దానిలను కూడా కేసులు రిజిస్టర్ చేయవలసిందిగా డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను కూడా ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గతంలో రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ నెంబరు 186/2025 అనే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మా దగ్గర అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది తాడేపల్లి మండల పట్టణానికి చెందినటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన దగ్గర కేసు నమోదు చేసి అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. అందులో భాగంగా దాంట్లో రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి ఎక్స్ఎంపీ గోరంట్ల మాధవ్ గారు. ఆయన దీంట్లో అరెస్ట్ నోటీస్ పెండింగ్ ఉంది. దాని సందర్భంగా మేము నిన్న విజయవాడ కోర్టుకి వచ్చారని తెలిసి మేము నోటీసు ద్వారా తెలియజేసిన తర్వాత ఆయన ఈరోజు వచ్చేసి 41 నోటీస్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ కేసులో గతంలో సోషల్ మీడియాలో ఇష్యూస్ సంబంధించి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ప్రెస్ మీట్లో భాగంగా కొంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ హానరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసుని నమోదు చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ వీడియోస్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసి 41 ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. విచారణ ఏం లేదండి, కంప్లీట్ అయింది ఇన్వెస్టిగేషన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఇన్వెస్టిగేషన్ మేము ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం.